అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే రైతు ఎద్దు సహాయంతో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. అదే ప్రదేశంలో ఒక చెట్టుపై ఒక కాకి తన గూడును నిర్మించుకొని ఉంటుంది. ఒకరోజు రైతు తన పొలంలో ఎద్దు సహాయంతో ఉదయం నుండి సాయంత్రం వరకు పని పూర్తి చేసుకొని ఎద్దును చెట్టు కింద వదిలేసి గడ్డిని వేసి వెళతాడు. అదే సమయానికి కాకి తన ఆహార వేటను ముగించుకొని తన గూడుకు చేరుకుంటుంది. ఆ చెట్టు కింద గడ్డి తింటున్న ఎద్దును చూసి కాకి మిత్రమా, నిన్ను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఉదయం నుండి సాయంత్రం వరకు నువ్వు చాలా కష్టపడతావు. నీ ఒళ్ళంతా హూనం అవుతుంది. నీ వీపు ఎలా అరిగిపోయిందో, మెడ ఒరిసిపోయింది. ఆ రైతు నిన్ను పగలంతా కష్టపెట్టి సాయంత్రానికి మాత్రం 4 గడ్డి పరకలు మరియు కుడితి నీళ్లను దానికే నువ్వు పొంగిపోతావు. నన్ను చూడు, నాకు కావలసిన ఆహారాన్ని స్వేచ్ఛగా విహరిస్తూ తెచ్చుకుంటాను. నాకు నచ్చిన ఆహారం ఎవ్వరి వద్ద ఉన్నా సరే నా నోట టక్కున కరుచుకొని పోతాను. అలా చేయడంలో నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నీవు కూడా నాలాగే స్వేచ్ఛగా పచ్చిక బయల్లో ఆహారం తీసుకో అని హితోపదేశం చేస్తుంది. అంతా ఓపిగ్గా విని ఎద్దు కాకిని, మిత్రమా, నీవు అనుకున్నట్లుగా నేను బాధగా లేను. నా కష్టంతో ఒక రైతు కుటుంబానికి సేవ చేయటమే కాక ఎంతోమందికి ఆహారం అందించడంలో సహాయం చేస్తున్నాను అనే తృప్తి నాకు చాలు. అదే నాకు సంతోషాన్ని మరియు బలాన్ని ఇస్తుంది. నీ సలహాను పట్టించుకోనందుకు నన్ను క్షమించు అని తాపిగా చెప్పింది. ఆ మాటలు విన్న కాకి కళ్ళు తెరుచుకుంటాయి. నేను కూడా నా ప్రవర్తనను మార్చుకోవాలి, ఇతరులకు నాకు చేతనైనంత సహాయం చేయాలి అని నిర్ణయించుకుంటుంది. అప్పటి నుండి కాకి తన చేతనైన సహాయాన్ని ఇతరులకు అందిస్తుంది. ఈ కథ ద్వారా మనకు తెలిసింది ఏంటంటే, మన అవసరం ఉన్న ప్రతి చోట మన సహాయాన్ని ఇతరులకు ఇష్టంగా చేయాలి. అంతే కదా.